బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వెనుకంజలో ఉన్న టీమిండియా కీలకమైన సిడ్నీ టెస్ట్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. మెల్బోర్న్ టెస్ట్లో పరాజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. సిడ్నీ టెస్ట్కు హిట్ మ్యాన్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే టీం మేనేజ్మెంట్ రోహిత్ పై వేటు వేసింది. కెప్టెన్సీ పగ్గాలను ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అప్పగించింది. టాస్ సమయంలో మైదానంలోకి వచ్చిన కెప్టెన్ బుమ్రా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిపాడు. సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో టెస్టుల్లో అతని భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే హిట్ మ్యాన్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమెరికా వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ను నెగ్గిన తర్వాత విరాట్తో పాటు రోహిత్ సైతం రిటైర్మెంట్ ను ప్రకటించారు. తాజాగా టెస్టుల్లో కొనసాగింపుపై ఉత్కంఠ నెలకొన్నది. ఇకపై రోహిత్ ఈ ఫార్మాట్ లో కనిపించే అవకాశం లేదని, రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలువురు మాజీ ఆటగాళ్లు తెలిపారు. రోహిత్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు టాస్ సమయంలో బుమ్రా తెలిపాడు. అయితే రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేశాడని పలువురు మాజీలు చెప్తున్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న కెప్టెన్ రోహిత్ యువ ఆటగాడు శుభ్మన్ గిల్ కోసం త్యాగం చేశాడని అంటున్నారు. మెల్బోర్న్ టెస్ట్ సమయంలో గిల్ తన స్థానాన్ని త్యాగం చేశాడు. మళ్లీ గిల్ తుది జట్టులోకి తిరిగి రావడానికి శుభ్మన్ గిల్ కు ఉన్న ఏకైక అవకాశం రోహిత్ స్థానం మాత్రమే. ఈ పరిస్థితుల్లో రోహిత్ సిడ్నీ టెస్టుకు దూరమయ్యాడు. జట్టు గెలుపునకే ప్రాధాన్యమిచ్చాడని పలువురు మాజీలు చెప్పుకొచ్చారు. రోహిత్ శర్మ టీమిండియాకు ఎంతో కీలకమైన ఆటగాడు. కానీ గత కొంతకాలంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్ లో 164 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. రోహిత్ గత 15 ఇన్నింగ్స్ లో వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులు చేశాడు. చివరగా మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ ఏడాది 14 టెస్టులు ఆడిన రోహిత్ 26 ఇన్నింగ్స్ లో 24.76 సగటున 619 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, మరో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.